రైట్. వివిరావు గారు, రష్యా వంటి భారీ దేశానికి డ్రోన్ల ద్వారా ఇంత నష్టం వాటిల్తుంటే మన దేశ తీర ప్రాంతంలోని కీలక చమురు క్షేత్రాల భద్రత విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఉక్రెయిన్ దాడుల నుంచి భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి వివిరావు గారు? మన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఏదైతే 212 కిలోమీటర్లు నాటికల్ మైల్స్ దూరంలో మన సముద్ర తీరానికి ఉంటుందో అదంతా మనం జాగ్రత్త పరచుకోవాలి. దానికి ప్రత్యేకమైన ఫోర్స్ ఉంది, కోస్ట్ గార్డ్ అని, ఇండియన్ కోస్ట్ గార్డ్ అని ఇండియన్ నేవీ కింద ఆపరేట్ చేస్తుంది. దాని కింద ప్రతి స్టేట్కి హోమ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో మెరీన్ ఫోర్సెస్ అని చెప్పి కాన్స్టిట్యూట్ చేశారు. మన ఆంధ్రాకి కూడా మెరీన్ ఫోర్స్ ఒకటి ఉంది, కాకపోతే అంత పటిష్టం చేయలేదు వెస్టర్న్ ఫోర్సెస్లో చేసినంతగా. యాక్చువల్గా వెస్టర్న్ స్టేట్స్లో కూడా ఇంకా కొంచెం పటిష్టం చేయాల్సి ఉంది. దీనికి తోడుగా ఆర్మీకి చెందిన 8 డిఫెన్స్ రెజిమెంట్స్ అనుసంధానం చేసి ఉంటారు జామ్నగర్ దగ్గర నుంచి. ఎందుకంటే ముందర సముద్ర తీరం కంటే ఎక్కువ జామ్నగర్లో మనకి 2 మేజర్ రిఫైనరీస్ ఉన్నాయి, ఒకటి రిలయన్స్ది, ఒకటి నయారాది. రిలయన్స్ అన్నది ప్రపంచంలోనే అతి పెద్దదైన రిఫైనరీ, తర్వాత అన్ని టైప్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ని ప్రాసెస్ చేయగలిగిన యునిక్ రిఫైనరీ అది. అటువంటిది ప్రపంచంలో ఇప్పుడు 2వది నెలకొల్పుతున్నారు, చాలా తక్కువ ఉన్నాయి అటువంటి కెపాసిటీ గలవి. సో వీటినన్నింటినీ జాగ్రత్త పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అనుసంధానం 8 డిఫెన్స్ చేసుంటారు. తర్వాత భూమి మీద కూడా, అంటే సముద్ర తలం మీద కూడా అంతకుముందు పాకిస్తాన్ నుంచి 26/11 అప్పుడు 2008లో వచ్చినప్పుడు అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చాలా చర్యలు తీసుకోవడానికి స్పెషల్ ఆపరేషన్ స్వాన్ అటువంటి నడుపుతారు. అంటే అన్ని చోట్ల గ్రిడ్ విధానంగా. తర్వాత డోనియర్ విమానాలు, కోస్ట్ గార్డ్ దగ్గర డోనియర్ విమానాలు కూడా ఉంటాయి. ఇవి రాత్రింబ వాళ్ళు సర్వేలెన్స్ చేస్తూ ఉంటాయి. అలాగే నేవీ దగ్గర P-81 అని ఒక బోయింగ్ విమానం ఉంది. అది దాదాపు 8 గంటలు సముద్ర తీరాన్ని మొత్తం సర్వేలెన్స్ చేయగలదు, చాలా పెద్ద ఏరియాని సర్వేలెన్స్ చేయగలదు. ఇంకా పైగా డ్రోన్స్ కూడా ఈ మధ్యన ఇంట్రొడక్షన్ చాలా వరకు జరిగింది. అయితే మాత్రం మనకి తీర ప్రాంతం చాలా పెద్దది. మన ఈ మధ్యన కాలం చూసే ఒక ఇరానియన్ షిప్ వెనక్కి వెళ్తూ ఉంటే శ్రీలంక ఎకనామిక్ జోన్ నుంచి బయటికి రాగానే దాన్ని అమెరికన్ సబ్మెరీన్ పేల్చివేయడం జరిగింది. అటువంటి పరిస్థితులు కూడా జరగకుండా మనం, ఎందుకంటే అది మనకి బాధ్యత కాదు, కానీ ఒక విధంగా నైతికంగా కొంతవరకు రెస్పాన్సిబిలిటీ ఉందని అనుకోవచ్చు. అలాగే అమెరికా కూడా నైతికంగా విలువని కొంచెం కోల్పోయింది అనుకోవచ్చు ఆ అటాక్ చేసి. ఎందుకంటే వాళ్ళు తయారుగా లేరు ఆ టైంలో, క్యాడెట్స్ ఉన్నారు, ఫైరింగ్ సపోర్ట్ లేదు అందులో. అటువంటి టైంలో అటాక్ చేయడం కొంచెం అమానుషమే. వీటన్నిటికీ మనం సర్వేలెన్స్ క్యాపబిలిటీ పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. చెప్పండి.